డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు భారీ షాక్ తగిలింది. రేపు హైదరాబాద్ గచ్చిబౌలిలో పవన్ కళ్యాణ్ తలపెట్టిన తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు, శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల తర్వాత తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా అనుమతి నిరాకరించినట్లు సమాచారం. తెలంగాణ సెంటిమెంట్ కు విఘాతం కలగడం, నిరసనలు తలెత్తే అవకాశం ఉండడంతో పోలీసులు అనుమతి నిరాకరించినట్టు తెలుస్తోంది. దీంతో జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే అంశంపై మనతో డిస్కస్ చేయడానికి బీఆర్ఎస్ నుంచి సుమిత్ర ఆనంద్ గారు, అలాగే కృష్ణతేజ గారు ఉన్నారు. సుమిత్ర ఆనంద్ గారు, మేడం ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరించడం నిజంగా శాంతి భద్రతల కోసమా లేక రాజకీయ కారణాలు ఉన్నాయా? నమస్తే అండి స్పందన గారు, మీకు, సందీప్ గారికి, కృష్ణతేజ గారికి, జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి అందరికీ నమస్తే. జై తెలంగాణ. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నారు, గాయపరుస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు తప్పకుండా ఆయన రాకను వ్యతిరేకిస్తారు. ఆయన వైషమ్యాలు రెచ్చగొట్టడానికే తెలంగాణకు వస్తున్నారనేటువంటి ఆలోచన తెలంగాణ ప్రజలకి, ఉద్యమకారులకు ఉన్నది. ఏదైతే గతంలో ఆయన రాష్ట్ర ఏర్పాటు జరిగినప్పుడు నేను 11 రోజులు అన్నం ముట్టలేను అనేటువంటి విచారం వ్యక్తం చేసిండు. రాష్ట్ర ఏర్పాటును అంగీకరించలేడు. సరే మారిండేమో, పరివర్తన ఏమైనా చెందిండేమో అని అనుకున్నాము. అయినప్పటికీ ఇటీవల మళ్ళీ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల కంటి చూపుతోని తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినటువంటి వ్యాఖ్యలు ఏవైతే చేసిండో అది తెలంగాణ ప్రజలందరినీ నొప్పించింది, బాధ పెట్టింది. తెలంగాణ ప్రజల పట్ల పవన్ కళ్యాణ్ గారి వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. అత్యంత దారుణంగా ఈ వ్యాఖ్యలు చేసిండ్రు, ప్రజల మనోభావాలను దెబ్బతీసినటువంటి ఆలోచనలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. కానీ సుమిత్రానంద్ గారు, గతంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు మీరు అంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతు ఇచ్చారు, ఆయనకు అన్ని సపోర్ట్ ఉంటుందని కూడా హామీ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వ్యతిరేకిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు ఇంత తేడా, అంటే ఇంత చేంజ్ వచ్చింది? బీఆర్ఎస్ పార్టీలో ఇంత చేంజ్ ఎందుకు వచ్చింది? బీఆర్ఎస్ పార్టీలో చేంజ్ కాదండి, పవన్ కళ్యాణ్ గారిలో మార్పు రాలేదు. వచ్చింది అనుకున్నాం మేము, పవన్ కళ్యాణ్ గారిలో మార్పు రాలేదు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తా ఉంటే ప్రజల చూపును ఆయన మరి ఈ రకంగా మాట్లాడడం, కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోయినటువంటి తీవ్ర వ్యాఖ్యలు చేయడము తప్పకుండా ఖండిస్తాం. బీఆర్ఎస్ గా మేము తెలంగాణ వాదులం. తెలంగాణ ప్రజల ఏదైతే ఇది ఉందో దానికి వ్యతిరేకంగా భిన్నంగా మాట్లాడిన మాటలను మేము వ్యతిరేకిస్తాం తప్పకుండా. ఆయన సరే ఎవరైనా సభ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ప్రజాస్వామ్యంలో, దానికి అభ్యంతరం లేదు. కానీ ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలి కదా, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి కదా. ఒకటి నేను మోటుగా మాట చెప్పాలంటే, తను బుక్క తౌడు లేదు గాని ప్రియురాలకి పాందాన్ని కొనిస్తానడట పవన్ కళ్యాణ్ లాంటి ఆయన. తన కోసం తన పార్టీ నిర్మాణం తన రాష్ట్రంలో చేసుకోవాలి పటిష్టంగా. ముందు అక్కడ ఇంటే గెలిచి రచ్చ గెలవండి పవన్ కళ్యాణ్ గారు. మీరక్కడ పొత్తు లేకుండా గెలవగలరా? మీరక్కడ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగలరా? మీరు ఆ స్థాయికి ఎదగగలరా? అక్కడ చేసుకోండి. మేము గతంలోనే మా ప్రజా కళాకారులు, మా కవులు గొంతెత్తిండ్రు, అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా అని చెప్పేసి మా గూడ. అంటే మేడం, ఇతర పార్టీల సభకి అనుమతిస్తూ జనసేన పార్టీని మాత్రమే నిరాకరించడం ఎంతవరకు కరెక్ట్? ఇతర పార్టీలకు మేం అనుమతి ఇవ్వడము ఇవ్వకపోవడము మేం కాదండి, ఇక్కడ ప్రభుత్వం మాది కాదు. ప్రజలను అవమానించిన తెలంగాణ ప్రజలు, ఇక్కడ వ్యతిరేకత రావచ్చు. ఇటీవల తీవ్రమైనటువంటి దుమారం రేగింది, అది కావాలనే కుట్రపూరితంగా ఆ చర్చను లేవనెత్తిండ్రా. తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో హైదరాబాద్ లో ఇది విశ్వనగరం. మరి అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉన్నారు, అట్లనే ఏపీ ప్రజలు కూడా ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు, ఆంధ్రులు ఉన్నారు. వాళ్ళందరూ ఇంతవరకు ఎవరన్నా ఉండనియండి హైదరాబాద్ లో, ఈ విశ్వనగరం హైదరాబాద్ లో ఎవరైనా ఉండనియండి, ఒక మాటగా ఒక తాటి మీద నిలిచిండ్రు. కేసీఆర్ గారు వారికి హామీ ఇచ్చిండ్రు, ఏ ప్రాంతం వారైనా నేను ఎవరిని అందరినీ మా తెలంగాణ ప్రజలుగానే చూసుకుంటా, వాళ్ళ పాదాలకి ముళ్ళు గుచ్చితే నా పంటితో తీస్తా అనేటువంటి మాట మాట్లాడి. మరి తెలంగాణ ప్రజల భావోద్వేగాలకు సంబంధించి
సంబంధించిన అంశాలే మాట్లాడే సభ అయితే ఉద్రిక్తతలు రాకుండా ప్రభుత్వం చూసుకుంటది కదా. ఆయన మాట మరి క్షమాపణ చెప్పాలి కదా. ఆయన క్షమాపణ చెప్పిన తర్వాతనే తెలంగాణలో అడుగు పెట్టాలి. ఎట్లా మాట్లాడిండ్రు ఆయన? తెలంగాణ ప్రజల కంటి చూపుతో కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినటువంటి వ్యాఖ్యలు ఎట్లా మరి మీ పార్టీ ఎండిపోదా? జనసేన పార్టీ తెలంగాణలో అడుగు పెడితే మా దృష్టి తగలదా, మా దిష్టి తగలదా? మీ పార్టీ ఎండిపోదా? మీ పార్టీ వాడిపోదా? మీరు ఎవరి ప్రోద్బలంతో ఇక్కడ వస్తున్నారు? ఎవరు మీ వెనుక ఉన్నారు? తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోలేనంత స్థాయిలో లేరు. కాకపోతే ఒకటి స్పష్టం అండి, తెలంగాణ ప్రజలు అమాయకులు, తొందరగా మర్చిపోతారు. మరి చీకట్లో ఇచ్చిండ్రు, తలుపులు మూసి ఇచ్చిండ్రు, తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు అన్న మోదీ గారి పార్టీని, బీజేపీ పార్టీని 8 మంది ఎంపీలను ఇచ్చిండ్రు, 8 మంది ఎమ్మెల్యేలను ఇచ్చిండ్రు. అలాగే చంద్రబాబు బంటు ఏజెంట్, ఆయన పేమెంట్ కోటాలో వచ్చిండు అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్పిండ్రు. అట్లాంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగిండ్రు, నేనెందుకు కాలేను? అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది. మొన్న మోదీ గారు వచ్చినప్పుడు అటు పవన్ కళ్యాణ్ గారితో ఇటు చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపిండ్రు. ఆ చర్చల వెనుక మతలబ్ ఇదే. తెలంగాణలో ఒక్కరుగా బీఆర్ఎస్ ని ఎదిరించలేరు, కూటమి కట్టాల్సిందే. కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది. నెక్స్ట్ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. బీజేపీగా ఎదిరించలేం, తెలుగుదేశం లాగా ఇక్కడ ప్రవేశం ఉండదు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరం ఒక్కటే ఇక్కడ మనం రంగంలోకి దిగుదామనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఈ కుట్రలన్నీ తెలంగాణలో సాగవండి. అనేక మోసాలను ఎదుర్కొని జయించి వచ్చింది మరి రాష్ట్రం సాధించుకున్నాం. ప్రజల ఆకాంక్షలను 60 ఏళ్ల వెనుకబాటుతనానికి కారణం 60 ఏళ్ల వివక్షకు, నీళ్లను, నిధులను, నియామకాలను, మా కొలువులను కొల్లగొట్టిన తీరు, మా నీళ్లను మలుపుకున్న తీరు, మా బతుకులాగమైన తీరు తెలంగాణ ప్రజలు మర్చిపోయి మాట్లాడదాం. నెక్స్ట్ డిబేట్ లో మాధవరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా కృష్ణతేజ్ గారు చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు చూడండి స్పందన గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మధ్య తలెత్తిన వివాదం ఇవాళ ఇక్కడ రాక చిలికి గానబోయనే వచ్చింది. దాన్ని కొంతమంది విచ్ఛిన్నమైన శక్తులు సోషల్ మీడియా వేదికగా ఏ రకంగా వాడుతున్నారో మనం అందరం చూస్తున్నాం. వారు పవన్ కళ్యాణ్ గారు అవునన్న కాదన్న రేపు తెలంగాణ ఫార్మేషన్ డే, తెలంగాణ ఏర్పడిన దినోత్సవం, తెలంగాణ ఏర్పడింది ఆత్మగౌరవం అనే నినాదంతో. ఆ రోజు తెలంగాణ ఆత్మగౌరవం అనేది ఏర్పడిన రోజే, అదే జూన్ 2 రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నవనిర్మాణ సభ పెడతా అంటున్నారు. స్వాగతిస్తాం, డెమోక్రసీలు ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎక్కడ ఏ పార్టీ అయినా పోటీ చేయొచ్చు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యల గురించి ఇందాక మన బీఆర్ఎస్ పెద్దలు చెప్పే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ అక్కడ కొబ్బరి తోటలు పడుతుంటే ఇక్కడ మన కళ్ళు పచ్చమైన కళ్ళు పండుతున్నాయని, అక్కడ క్యాబ్ డ్రైవర్ దగ్గర మనం చూసి వచ్చినాం. అక్కడ క్యాబ్ డ్రైవర్, ఆంధ్ర క్యాబ్ డ్రైవర్ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవాలని ఒక్కటి మనం బాగా గమనిస్తే అండి, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మార్చి 14, 2014 రోజు ఆయన పార్టీ స్థాపించిన రోజు ఆయన కేవలం ఒక వ్యక్తి. ఈ రోజు జూన్ 1, 2026 రోజు ఆయన ఒక వ్యవస్థ, ఒక ఏపీ పక్క రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. కాబట్టి ఆయన మా ముఖ్యమంత్రి గారితో కలిసినప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, కలిసి పనిచేద్దాం, సలహా సూచనలు ఇచ్చుకుందాం, ముందుకెళ్దాం. కానీ వారు ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం, ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల కొంతమంది విచ్ఛిన్న శక్తులు అవకాశం కోసం చూస్తున్నారు. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తుంది, అక్కడ వాళ్ళ పార్టీ మనుగడ ప్రెషర్ తక్కువ. ఇలాంటి అవకాశాలు విమర్శలు చేస్తే అక్రమ కేసులు పెట్టి బనాయిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇప్పుడు కూడా విమర్శలు చేస్తున్న తరుణంలో సభల్ని అడ్డుకుంటున్నారు, విమర్శల్ని అడ్డుకొని చేతగాక సభల్ని అడ్డుకుంటున్నారని మీ మీద చాలా తీవ్రమైన ఆరోపణ ఉంది. ఏం చెప్తారు? మేము సభలు అడ్డుకుంటున్నాం అనే దానికంటే వాళ్ళు నిజంగా సభ శాంతియుతంగా నిర్వహించుకోవాలనే మేము దీనికి నిజంగా బ్రేక్ వేయడం జరిగిందండి. ఎందుకంటే రేపు అన్ని పార్టీలు రేపు తెలంగాణ ఏర్పడిన, నూతన రాష్ట్రం ఏర్పడిన రోజు, రేపు ఆ రోజు ఇలాంటి సభలకు తావిస్తే ఎలాంటి విచ్ఛిన్నమైన శక్తులు వస్తాయో, ఎందుకంటే ఉద్యమంలో ఆ రోజు చురుగ్గా పాల్గొన్న ప్రతి వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఏ విగ్రహాలు అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసిన వ్యక్తులను చూసాం మనం, గతంలో విగ్రహాలు ధ్వంసం చేసి రాజకీయాలు చేసిన వ్యక్తులు చూసాం. ఇప్పుడు రేపు అదే అనుమతిస్తే ఏం జరుగుతుందో మనం చెప్పాను, ఉద్యమంలో ఉన్న ప్రతి వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇప్పుడు కూడా విరమిస్తున్నాం. అన్న వ్యాఖ్యలు వెనుకకు తీసుకోండి, డెఫినెట్లీ మంచి పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ లో వచ్చి సభ నిర్వహించుకోండి, ఎవరు కాదన్నారు. మేము ఎప్పుడు కూడా మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి మీరు వచ్చినప్పుడు స్వాగతం పలుకుతున్నాం. ఇక్కడ కొంచెం ఆంజనేయ స్వామి టెంపుల్ కి వస్తున్నాను, ఒక మంచి మీకు ప్రోటోకాల్ ఇస్తున్నాము, మీకు ఎక్కడ కూడా మీ లోటు కాదు. కానీ కొంతమందికి అవకాశం ఇవ్వద్దు, ఎందుకంటే అవునారా తెలంగాణలో జనసేన సభ పెడితే, తెలంగాణలో
తెలంగాణలో జనసేన సభ పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుంది అనే ఆరోపణకి సమాధానం చూడండి తెలంగాణలో జనసేన పార్టీ సభ పెడితే కాంగ్రెస్ పార్టీ భయపడుతుందా కాదా అనే దానికి వాళ్ళ పార్టీకే బాగా తెలుసు. వాళ్ళ ఇక్కడ పార్టీ నిర్మాణం ఎంత, దాని ఓటు బ్యాంక్ ఎంత, దాని ఏజ్ గ్రూప్ ఎంత పని ఓటు వేస్తున్నారు, అసలు డెఫినెట్లీ వాళ్ళకి బూత్ ఏజెంట్లు ఉన్నారు, బూత్ పక్కన పెట్టి కాన్షియస్ క్యాండిడేట్ లను ఉన్నారు వాళ్ళకి. అలాంటప్పుడు ఎందుకు అడుగుతున్నారు? ఒకటే విషయం చెప్తున్నానండి, ఎప్పుడు కూడా విచ్ఛిన్నమైన శక్తులకు అవకాశం ఇవ్వదు. ఇస్తే ఏమవుతుంది, వాళ్ళ పార్టీ లాభపడేట కానీ రాష్ట్రం నష్టపోతుంది. రాష్ట్రం నష్టపోతే పక్క రాష్ట్రం పెట్టుబడులు కూడా పోవు, రాష్ట్రం దాటిపోతుంది. ఎందుకంటే ఇవాళ మన గ్లోబల్ మార్కెట్ లో పెట్టుబడి ఆకర్షించే శాంతియుత వాతావరణంలో తెలంగాణ శాంతికి విఘాతం కలిగించే ఏది కూడా మా రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానీ నాకు తెలిసి ఏ పార్టీ కూడా తెలంగాణలో స్వాగతించారు, ఇంక్లూడింగ్ మీడియా. కాబట్టి నేను ఒక్కటే చెప్తాను ఏంటంటే, వాక్యాలు వెనుక తీసుకోండి, రండి, సభ నిర్వహించుకోండి, మా పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుంది మీ సభకి. రైట్. మాధవరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. సో యాక్చువల్ గా ఏంటంటే, ఇంతకుముందు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడినట్టు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనేది మళ్ళీ ఒకసారి వినాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ తెలంగాణ ప్రజలు కాదండి, తెలంగాణ నాయకులు కొన్ని సందర్భాల్లో అన్నారు అనేసి అన్నారు. ఆ సెంటెన్స్ మొత్తం వినండి. నేనేమంటున్నా, ఒకే వర్డ్ని ముందు తలకాయ తర్వాత తోక తీసేసి మధ్య పదాన్ని పట్టుకోవడం కాదండి. నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, మళ్ళీ ఒకసారి మీరు వినండి బ్రదర్, విన్న తర్వాతకి మాట్లాడండి. అండ్ సెకండ్ వన్, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఎవరైనా సభలు పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ ఇది ఇన్హౌస్ కెమెరా, ఇన్హౌస్ మీటింగ్, ఇన్ కెమెరా మీటింగ్ అంటాము. ఇన్హౌస్ లో మా కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దాదాపు నేను 11 రోజులు అన్నం తినలేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన పరిస్థితి, దీన్ని ఎట్లా సమర్థిస్తారు అన్నారండి? దాని మీద చేస్తున్నానండి. 11 రోజులు తెలంగాణ విడిపోవడానికి అన్నదమ్ములాలు విడిపోవడం కానీ విడదీసిన పద్ధతి బాలేదు అన్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు సామాజిక తెలంగాణకు మద్దతు ఇచ్చారండి. అది కూడా మీరు గమనించాలి. 2009లో సామాజిక తెలంగాణకు మద్దతు ఇచ్చిన వ్యక్తి 2014లో ఏమన్నారు అంటే, విడదీసిన విధానం నాకు నచ్చలేదు అన్నారు తప్ప తెలంగాణ రావడం నచ్చలేదు అనలేదండి. ఇక మూడో పాయింట్కి వస్తే, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు ప్రతిసారి హెల్ప్ చేస్తున్నారండి. ఇప్పుడు సోకాల్ నాయకులు అందరూ కూడా ఎవరైతే చెప్తున్నారో, వాళ్ళ వరదలు వచ్చినప్పుడు ₹1 జేబులో ఉన్న రూపాయి ఇచ్చారండి? ఎప్పుడు ఇవ్వలేదు. మా అధినేత 2 సార్లు వరదలు వస్తే, ఒక నిమిషం అండి ప్లీజ్, నేను ప్లీజ్ వినండి ప్లీజ్. నేను కూడా గట్టిగా మాట్లాడగలను, బలంగా మాట్లాడగలను, డిస్టర్బ్ చేయగలను. కాకపోతే వినండి, మీ టైంలో ఇప్పుడు మాట్లాడండి మేడం ప్లీజ్. నేనేమంటున్నా, మీ టైంలో నేను డిస్టర్బ్ చేయలేదు. ప్లీజ్ రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, మీ టైంలో మాట్లాడండి ప్లీజ్. మాట్లాడండి. నేనేమంటున్నానంటే, ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ₹1 తీసి బయటకి ఇవ్వలేదండి. మా అధినేత 2 సార్లు వరదలు వస్తే 2 సార్లు ₹2 కోట్ల కోటి రూపాయలు 2 కోట్లు ఇచ్చారు. అదే విధంగా టీటీడీ నుంచి ఈ 35 కోట్లు వచ్చే విధంగా మా అధినేత పాత్ర అనేది కీలకంగా ఉన్నది. కొండగట్టుకు 35 కోట్లు ఆ రోజు మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు హానర్ ఇచ్చారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి. ఇవన్నీ చూసుకుని అప్పుడు మాత్రమో ఆ మాటలు గుర్తు రాలేదు. ఈ రోజు ఒక సభ పెడుతున్నాము, ఆ సభ ఇన్ కెమెరా మీటింగ్ కి పర్మిషన్ ఇవ్వడం చాలా దురదృష్టకరము. ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, కొట్లాడి తెచ్చుకుని తెలంగాణ ఎటుపోయింది, ఇక నిజాం పాలన నడుస్తున్నారు. గత పాలకులు 10 సంవత్సరాలు వాళ్ళు అదే విధంగా చేస్తే ప్రజలు ఈ రోజు బుద్ధి చెప్పి ఇంకో ప్రభుత్వానికి ఇచ్చిరు. ఇంకో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఈ విధంగానే పోవడం చాలా బాధాకరం. ఇప్పుడు కూడా మేము గవర్నమెంట్ ఏం చేస్తున్నాం, మాధవరెడ్డి కేవలం ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు మాత్రమే విమర్శించడం కాదు, తెలంగాణ వాదులు విమర్శిస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే పార్టీ విమర్శించట్లేదు. నేను ఒకటి చెప్తానండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 years అయింది. ఎవరికైనా కూడా అన్ని సెట్ చేయడానికి ఒక సమయం కావాలి. నేను ఒక 2.5 సంవత్సరాలు అద్భుతాలు జరుగుతాయి అనట్లేదండి. గత 10 సంవత్సరాల్లో పాలించిన 4 పాలకులు ఎటుపోయారండి? అప్పుడు ప్రశ్నించకుండా ఈ రోజు ఉద్యమాలు చేయాలంటున్నారు. 10 సంవత్సరాలు పాలించారు, మీకు అప్పుడు సమస్యలు కనిపించట్లేదా? అప్పుడు మీకు ఉద్యమకారులు గుర్తురాలేదా? అసలు ఉద్యమకారులు మూలకు పెట్టి మీరు రాజభోగాలు పోగి ఇంట్లో ఒక కుటుంబ పాలన చేశారు తప్ప, నేనేమంటున్నా, అసలు ఉద్యమకారులు ఎక్కడున్నారు? వాళ్ళకి ఏం గుర్తించారు? అమర వీరులకు కుటుంబాలకు ఏమిచ్చారు? బలిదానం చేసుకున్న కుటుంబాలకు ఏమిచ్చారు? ఆ రోజు ఉస్మానియా బిడ్డలు రోడ్డు మీద పడి ఈ కేసులో పడితే వాళ్ళకేమి మీరు ప్రోత్సాహం ఇచ్చారు? వాళ్ళు ఏం గుర్తించారు తెలంగాణ వచ్చినాక? ఈ రోజు బలకసుమన్ అంటారు మన ఉద్యమాలు చేయాలి, మన రైలు పట్టాలు కట్ చేయాలంటారు. అన్న 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారన్న, 10 సంవత్సరాలు మీ చేతిలో ఉంది, మీరు చేయలేదు కానీ ఇప్పుడు వచ్చి చేయాలంటారు. ఇలాంటి రెచ్చగొట్టే పనులు చేసే పని చేసింది గత పాలకులు 10 సంవత్సరాల పార్టీ చేసింది తప్ప జనసేన పార్టీ ఎప్పుడు కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మచిలీపట్నంలో కానీ పిఠాపురంలో కానీ జై తెలంగాణ అన్నాడు. నేను తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి చేసి పార్టీ పెట్టినా తెలంగాణలో
అంటే నాకు అభిమానము, గద్దరన్న అంటే చాలా ఇష్టము, గద్దరన్న పాటలు వాటికి చూసి నేను పార్టీ పెట్టినా అని చెప్పి చాలా సందర్భాలు చెప్పారు. మీరు జై తెలంగాణ ఆంధ్రలో ఉన్న వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారండి. అలాంటి సభ ఈరోజు సభకు మేము సాధక సమ్మేళనం పెట్టాము. సాధకుడు అంటే మా పార్టీలో సభ్యత్వాలు చేయించిన వ్యక్తులు సాధకులు అంటామండి. ఆ సాధకుల సమ్మేళనం ఇన్అవుట్ మీటింగ్ కి పర్మిషన్ ఇవ్వకపోవడము చాలా దురదృష్టకరము. ఇంకొకటి ఏంటంటే పార్కింగ్ సమస్య లేదంటున్నారు. నిన్నకు కాక మొన్న ఒక 3 రోజుల క్రితం ఒక మతస్థులు మీటింగ్ పెట్టుకుంటే గవర్నమెంట్ అన్ని పర్మిషన్స్ ఇచ్చి ఆ సభను విజయవంతంగా చేసింది. ఎందుకంటే వాళ్ళ మతస్థులు, వాళ్ళకు అనుకూలమైన మతస్థులు ఈ సనాతన ధర్మం మీద ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళని రానియకూడదు. తెలంగాణలో హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ప్రోత్సహించే వాళ్ళని ముందుకు రానియకూడదు అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి కుట్రలు చేస్తుంది. ఇంకొకటి చెప్పాలంటే చాలా సందర్భాల్లో మనం జూబ్లీస్ ఎలక్షన్ లో కూడా చూసాము. కాంగ్రెస్ అంటే కాన్ అంటే కాంగ్రెస్ అన్నారు. అలాంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నేనంటే ఇప్పుడైనా సనాతన ధర్మాన్ని మా అధినేత తీసుకున్నారు కాబట్టి ఆయన ఇక్కడ పెడితే పార్టీ ఏ విధంగా డెవలప్ అయింది, మనకు ఇది ప్రాధాన్యత ఉండదు అని చెప్పి ఇలాంటి కుట్రలు చేసి పార్టీని పర్మిషన్ ఇవ్వకుండా చేస్తున్నారని, పార్టీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఆల్రెడీ ఇక్కడ సభలో ఉన్నానని సభ నుంచే మాట్లాడుతున్నా. ఖచ్చితంగా రేపు షేర్లింగంపల్లి ఇన్ఛార్జిగా ఉన్నా నేను ఇదే షేర్లింగంపల్లిలో ఇదే సంజయ్ కన్వెన్షన్ లో రేపు ఎన్ని ఆటంకాలు జరిగినా కూడా సభ నిర్వహిస్తాం. సభ నిర్వహించకపోతే రోడ్ల మీద సభ నిర్వహిస్తాం. ఓకే, సుమిత్రానంద్ గారు, అంటే గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు అంటే విడదీయడం తప్పులేదు కానీ విడదీసే విధానంలో తప్పు ఉందని చెప్పేసి జనసేన నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. 2009లో ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి తీసుకొని 1200-1300 మంది తెలంగాణ బిడ్డల బలిదానాలకు 2 జాతీయ పార్టీలు చంద్రబాబు పార్టీ కారణమైంది. ఏపీలో బోగస్ ఏదైతే రాజీనామాల డ్రామాలు ఆడినరో ఆ కారణంగా అక్కడ కాంగ్రెస్ సోనియా గాంధీ గారు ఇచ్చిన ప్రకటన వెనుకకు తీసుకున్నారు. కాకినాడ తీర్మానం 1 ఓటు 2 రాష్ట్రాల ప్రకారం రాష్ట్రం ప్రకటించకుండా బీజేపీ ఈ బలిదానాలకు కారణమైంది. జనసేన వాళ్ళు కుటుంబ పార్టీ అంటారు. చిరంజీవి గారు పార్టీ పెట్టుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టుకోవచ్చు, సినిమాల్లో హీరోలం అనుకొని రాజకీయాల్లో కూడా హీరోలం అవుతాం అనుకుంటే ఎట్లా? స్వతంత్రంగా మీరు ఇంట గెలిచి రచ్చగలండి. స్వతంత్రంగా మీరు మీ రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేయగలరా? కూటమి లేకుండా మీరు పోరాడగలరా? ఉప ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి కాండి. ఎవరద్దన్నారు? మా తెలంగాణ ప్రజలను అవమానించిండ్రు, మా కంటి చూపును అవమానించిండ్రు. క్షమాపణ చెప్పకుండా రాష్ట్రంలో అడుగు పెడితే ఒక ఉద్యమకారులుగా, పార్టీ పరంగానే కాదండి, తెలంగాణ వాదులుగా, ఉద్యమకారులుగా మేము తప్పకుండా అభ్యంతరం వ్యక్తం చేస్తాం. మేము ప్రభుత్వం అనుమతించొద్దనే డిమాండ్ చేస్తాం తప్పకుండా. ఎందుకంటే రేపు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అండి, ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. 60 సంవత్సరాల పోరాట ఫలితము, ఆకాంక్ష నిజమైనటువంటి రోజు, అమరవీరుల బలిదానాలకు మరి ఒక ఫలితం అందినటువంటి రోజు. కేసీఆర్ గారి 11 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు మరి ఫలితం అందిన రోజు. 2009 డిసెంబర్ 9 ప్రకటన లేకపోతే మరి 2014 తెలంగాణ రాష్ట్ర సాధన ప్రకటన ఉండేది కాదు. కేసీఆర్ గారి నాయకత్వము, తెలంగాణ ప్రజలు ఆయన వెంట నడిచిన తీరు, ఏది ఏమైనా రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అటు బీజేపీ వ్యతిరేకిస్తుంది, ఇటు జనసేన వ్యతిరేకిస్తుంది, ఇటు తెలుగుదేశం వ్యతిరేకిస్తుంది. ఎవరండి తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడింది? ఎవరు? ఏదో మీరు సంపాదించింది ఎక్కడి నుంచి? మీరు సంపాదించిన దాంట్లో ముష్టి ₹1 ఇస్తే అది పెద్ద ఇదైపోయిందా? మీరు చేసింది ఏంటండి? మీరు చేసింది కాదండి, అదే మీ అధినేత ఎంత ఇచ్చారండి? చేసింది ఏంటండి? మీరు ఏమన్నారు ఇందాక? అడ్డు రాకండి అని చెప్పారు. సోకాళ్ళు కాదండి, ఉద్యమకారులం. రగిలిపోతుంది హృదయం. రగిలిపోయిందండి. మీరు ఉద్యమకారులకు ఏం చేశారండి? నిజమైన ఉద్యమకారులకు ఏం చేశారు? మీరు ఉద్యమకారులకు మేము చేసినామండి. నేను ఒక ఉద్యమకారిని, నన్ను గుర్తించిండ్రు, టీఎస్పీఎస్సీ మెంబర్ గా నన్ను నియమించిండ్రు. బలిదానాలు చేసిన మేడం, నేను ఏమంటారంటే బలిదానాలు చేసిన అందరికీ ఒకటి మేడం, నేను మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తున్నాం. మీరు ఉద్యమకారులు, రెస్పెక్ట్ చేస్తున్నాం మేడం. నేనేమంటే మిమ్మల్ని అనట్లేదు. నేను ఏమంటారంటే ఉద్యమకారులు బలిదానాలు చేసుకున్న కుటుంబాలకు న్యాయం చేయాలి కానీ నేను అడుగుతున్నాను. మీరు ఉద్యమకారులు కాదు, మీకు రెస్పెక్ట్ చేయనట్లే. చాలా మంది ఉద్యమకారులు మీకు తెలుసు. వినండి,
వినండి, సమాధానం చెప్తున్నా వినండి. ఉద్యమకారులు ఎవరైతే ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి బిడ్డలు ఉన్నారో, తెలంగాణ బిడ్డలు ఉన్నారో, వాళ్ళ కుటుంబాలకు 500 పైచిలకు కుటుంబాలకు ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగము, ఇంటికి 5 లక్షల రూపాయలు సాయం చేయడం జరిగింది. కామారెడ్డిలో కానిస్టేబుల్ కృష్ణన్న సెల్ టవర్ ఎక్కి ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఆయన కుటుంబానికి ఉద్యోగం ఇవ్వడము, అలాగే ఆర్థిక సహాయం చేయడం, అలాగే ఇంటి స్థలం ఇవ్వడం, ఆయన కూతుర్ని మెడిసిన్ చదివిస్తూ ఉన్నారు, MBBS ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారు. డిఎస్పీ సునీత గారు మేడం, మా ఒక మహిళ డిఎస్పీ సునీత గారి విషయం మేడం. డిఎస్పీ సునీత గారు ఆమె స్వయంకృతం అండి. అది ఎవరి తప్పిదాలకు వాళ్ళు కొన్ని సందర్భాల్లో బలిగాక తప్పదు. డిఎస్పీ సునీత గారు రాజీనామా చేసిండ్రు. ఆమె పోరాటం, ఆమె పంత ఆమె చూసుకున్నారు. ఇక్కడ మీరు చెప్తారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సినిమాల్లో వేషాలు మార్చినట్టే రాజకీయాల్లో కూడా రంగులు మార్చిండ్రండి, సనాతనం అని చెప్తారు. ఎక్కడి సనాతనం అండి? చెగువేరా అంటారు, ఎర్ర ముసుగేసుకొని వస్తారు రాజకీయ ప్రవేశంలోకి, ఆ వెంటనే కద్దరు వేస్తారు, ఆ వెంటనే మరి ఇంకా కాషాయం ధరిస్తారు. ఇట్లా మాట మార్చడము, వేషాలు మార్చడం ఆయనకు సహజం అయిపోయింది. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలను అవమానించిండ్రు. తెలంగాణ ప్రజలను అవమానించినటువంటి వ్యక్తి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు, మా పండగ రోజు మీకు ఇక్కడ ఏం పని? మీరు పెట్టుకోండి, నిర్మాణం చేసుకోండి, మీ పార్టీ నిర్మాణం చేసుకోండి, ఏపీలో చేసుకోండి, కర్ణాటకలో చేసుకోండి, ఇంకోటి చేసుకోండి, జాతీయ స్థాయిలో విస్తరించుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఒక పండగ రోజు, ప్రత్యేకమైనటువంటి రోజు మా మనోభావాలని దెబ్బతీయడం. జనసేన పార్టీ పుట్టింది తెలంగాణలో మేడం, తెలంగాణ వచ్చినాక పార్టీ పుట్టింది. ఓకే 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 రైట్ రైట్. కృష్ణతేజ గారు ఏం చెప్తారు? అంటే కృష్ణతేజ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి, చెప్పాలి. అంటే తెలంగాణలో నిరుద్యోగం, హామీల అమలుపై వస్తున్నటువంటి సమయం, ప్రశ్నలు లేవనెత్తున్న సమయంలో మీరు అటెన్షన్ డైవర్షన్ చేయడానికే మళ్ళీ తెర మీకు తెచ్చారని మీ మీద ప్రధాన ఆరోపణ ఉంది. ఇప్పుడు నిరుద్యోగత మీద ప్రశ్నించండి, ఉన్న బడ్జెట్ పైన ప్రశ్నించండి, జల వివాదాల పైన ప్రశ్నించండి. ఒప్పుకుంటాం, గతంలో ఉద్యమకారులకు జరిగిన న్యాయం పైన ప్రశ్నించండి. జనసేన పుట్టినప్పుడు చెప్పి తెలంగాణ పుట్టినట్టు ఆ రోజు ఉన్న ఆర్థిక పరిస్థితి, ఈ రోజు ఉన్న ఆర్థిక పరిస్థితి గురించి మెచ్చుకోండి. డెఫినెట్లీ ఇవన్నీ మేము ఒప్పుకుంటామండి. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఈ రోజు జరిగిన పరిస్థితి, ఇందాక నేను చాలా క్లుప్తంగా వివరించాను, ఎవరిని విమర్శించడం కాదు, సామరస్యపూర్వకంగా వెళ్తున్న వాతావరణాన్ని రేపు GHMCలో కొన్ని విచ్ఛిన్నమైన శక్తులు, పార్టీ పేరు తీయడం కూడా అర్హత లేదు, జనం మర్చిపోతే మళ్ళీ ఆ జనాన్ని డెఫినెట్లీ కళ్ళలో నాననివ్వం. ఎందుకంటే అల్టిమేట్లీ ఇక్కడ ఆంధ్ర తెలంగాణ విభేదాలు, ఇవాళ ఎవరు సెటిలర్స్ అనే బెదర్వు లేదు, ఇక్కడ తెలంగాణ బిడ్డలే అందరూ. అలాంటి ఒక వాతావరణంలో మనం ఉన్నాం కాబట్టి అందరు కూడా అలాంటి వాతావరణంలో కొనసాగాలని కోరుకుంటాం. దానికి అనుకునే మా ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు కూడా మీరు చూడండి, ఎక్కడ కూడా డైరెక్ట్ స్పందించలేదు, మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే సభ అనుమతిస్తాం, ఆ సభ పేరేంటి? నవనిర్మాణ సభ దగ్గరే వీళ్ళకి వచ్చిన ఆటంకం. అది జన సైనికులకు కూడా తెలుసు, వాళ్ళ మంచికే. ఎందుకంటే ఏదైనా జరగాలనే జరిగితే ఎవరు నైతిక బాధ్యత వహిస్తారు? పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహిస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అన్న బాధ్యత వహిస్తారా, లేకపోతే ఇంకెవరన్నా బాధ్యత వహిస్తారా? కాబట్టి అల్టిమేట్ తెలంగాణ ప్రభుత్వమే కదండి బాధ్యత వహించాల్సింది. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇది ఎందుకు చెప్తున్నానంటే గతంలో మీరు ఆ ఏపీలో తెలంగాణ వాళ్ళు పోయి ఏపీలో సభలు పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఎట్లా సమాధానాలు ఇచ్చినారు, ఇదే విధంగా మేము కూడా చెప్తున్నామండి. ఇక్కడ సభలు పెట్టుకోవడం కాదు, డెఫినెట్లీ సభ పెట్టినప్పుడు ఏం మెసేజ్ ఇస్తున్నాం పబ్లిక్ కి, ఆ మెసేజ్ వల్ల డెఫినెట్లీ యువత, డెఫినెట్ ఈ రోజు చూస్తున్నాం జెన్సీ లాంటి వాతావరణాలు, డెఫినెట్ టర్మినాలజీ వింటున్నాం. ఇప్పుడు ఇలాంటి దగ్గర ఆకర్షితులై యువత జరగాలని తెలంగాణ జరిగితే ఎవరు జనరల్ రెస్పాన్సిబుల్ అండి? ఎందుకంటే తెలంగాణ డెఫినెట్లీ ఆవేశం, తెలంగాణ డెఫినెట్లీ నిజాం పరిపాలన ఉండి తెలంగాణ ఒక ఆవేశానికి ప్రతీక. ఆవేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. వాళ్ళు ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ యువత స్త్రీలు, ఆదివాసులు, వీళ్ళు గణనాత్మక శక్తులు ఉన్నారు. వీరందరూ పోరాటాల వల్ల ఇవాళ తెలంగాణ వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరూ ఆకర్షితులై ఇట్లాంటి పదజాలకి, ఇట్లాంటి దానికి డెఫినెట్లీ వాళ్ళు వెళ్తే డెఫినెట్లీ స్ప్లిట్ ఎవరికి మంచిది? నేను అదే చెప్తున్నాను. అందుకే ఇందాక సనాతన ధర్మం గురించి మాట్లాడాను, దాని గురించి మాట్లాడానండి. ఎందుకంటే ఈ టాపిక్ రిలవెంట్ గా, టాపిక్ రిలవెంట్ ఏంటి? సభ పేరు మార్చండి, సభకి ఎవరు నైతిక బాధ్యత వహిస్తారు, జరగాలని జరుగుతుంది, అది కూడా చెప్పండి అండి. ఇదే నేను జీ తెలుగు సాక్షిగా మీకు మెసేజ్ ఇవ్వదలుచుకుంది. ఇక జన సైనికులు చెప్తే మనం విందాం. మాధవరెడ్డి గారు, మీ వాయిస్ రావట్లేదు. మాధవరెడ్డి గారు, మాధవరెడ్డి గారు, మీ వాయిస్ రావట్లేదు. ఓకే ఓకే ఓకే, మీ సిగ్నల్ ఇష్యూ ఉంది. ఓకే, సుమిత్రానంద్ గారు ఏం చెప్తారు? అదేనండి, తెలంగాణలో
తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణ ద్రోహులు, తెలంగాణ ప్రజల్ని అవమానించినటువంటి వారు, తెలంగాణ ప్రజల మనోభావాల్ని గాయపరిచినటువంటి వాళ్ళు ప్రవేశించి అడుగుపెట్టే అర్హత, నైతిక అర్హత లేదు. రాజకీయ పరంగా ఇతరత్ర మరి ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు, దానికి అభ్యంతరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు తనను తాను ప్రశ్నించుకోవాలి. ఆ నైతిక అర్హత తనకున్నదా? తాను ఎట్లా రంగులు మారుస్తున్నాడు, ప్రజలు ఎట్లా గమనిస్తా ఉన్నారు, ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన ఏదైనా చేసుకుంటే అక్కడ చేసుకొనియండి. ఇక్కడ ప్రజలకు ఒకటి అర్థమవుతుందండి. మొత్తానికి ఈ దృష్టి మళ్లించే కార్యక్రమం ఒకటైతే, అటు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూ నుంచి మొదలైతే, అలాగే ప్రజల దృష్టి, యూత్ దృష్టి ఏమన్నా మళ్లించాలనేటువంటి కుట్ర ఉన్నదా ఒకటి. రెండు, బీజేపీ మొన్న మోదీ గారు వచ్చి ఇద్దరి ఇళ్లలో గంట సేపు ఇక్కడ తెలంగాణకు వచ్చిండ్రు. తెలంగాణ మంత్రులు ఇద్దరు ఉన్నారు, తెలంగాణ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. స్థానికంగా వాళ్ళ ఇళ్ళకి కాకుండా వీళ్ళ ఇళ్ళకి, ఏపీకి వెళ్ళినప్పుడు వెళ్ళొచ్చు, తెలంగాణకు వచ్చినప్పుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అక్కడ మంతనాలు జరపడం, బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కాబోతున్నది రేపటి రోజున, మరి అందరం కలిసి ఒకటై ఎదుర్కొందాం అనేటువంటి ఆలోచన ఏమన్నా చేసిండ్రా, కుట్ర ఏమన్నా వ్యూహరచన చేసిండ్రా అనేటువంటి అనుమానం అయితే తెలంగాణ ప్రజలకు వస్తా ఉన్నది, తెలంగాణ వాళ్ళకు వస్తా ఉన్నది. ఎవరి వల్ల సాధ్యమైంది కేసీఆర్ గారి వల్ల. 9.5 సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపించారు కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి ప్రత్యామ్నాయం లేదు. 2.5 సంవత్సరాల్లో తెలంగాణ ఆగమైపోయింది. 4 లక్షల కోట్ల అప్పు చేసినప్పటికీ ఇంతవరకు మరి ఎలాంటి ప్రగతి లేదు. ఇవన్నీ గమనిస్తున్నారు. అన్ని రకాలుగా రైతన్నలు, నిరుద్యోగులు అందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. దృష్టి మళ్లించే చర్య అయితే గనక ప్రజలు అర్థం చేసుకుంటారు. రైట్, థ్యాంక్ యూ సుమిత్రానంద్ గారు, మాధవరెడ్డి గారు, కృష్ణతేజ గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈ రోజు డిబేట్లోని అంశాలు చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.